కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంగిశెట్టి జగదీశ్వర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు హుజరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లంతకుంట విద్యార్థులకు బ్లూ మరియు రెడ్ పెన్స్ 200 మంది విద్యార్థులకు బహుకరణ చేయడం జరిగింది. స్కూల్కు రావడం జరిగింది మ్యాథ్స్ టీచర్గా. 2011లో బాయ్స్ స్కూల్ అంటే గతంలో నేను ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పనిచేసేవాడిని. ఈ హై స్కూల్కి వచ్చేసరికి నాకు అప్పుడు తెలిసింది అంటే కేవలము అంటే ఈ విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు మాత్రమే ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఈ రోజు వరకు కూడా విద్యార్థులకు వారి యొక్క ఏదైనా ఒకటి విద్యార్థులకు మన పాఠశాలలో చేరిన విద్యార్థులతో మన విద్యార్థులనే ఆలోచనతో వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనే ఆలోచనతో చిన్న చిన్న కార్యక్రమాలు 2011 నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడిని. క్రమంగా మా పాఠశాలలో విద్యార్థులందరికీ ప్లేట్లు ఇవ్వడం జరిగింది. పక్కపొంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ప్లేట్లు కూడా, ఎందుకంటే భోజనం చేసేటప్పుడు ఒక్కొక్క ప్లేట్లో 2 తినేవారు. అమ్మాయిలు ఒకరు కడుక్కున్న తర్వాత మళ్ళీ అదే ప్లేట్లో ఇంకోళ్ళు తీసుకుని తినేవారు. నేను ఒక మిడ్ మీల్స్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది. వాళ్ళని అంటే అడిగితే ఉంటే మా దగ్గర ఒకటే ప్లేట్ ఉన్నా సార్ అంటే మన పాఠశాలకు ఎలాంటి వాళ్ళు వస్తున్నారంటే కనీసం ప్లేట్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు మాత్రమే ఈ పాఠశాలలో జాయిన్ అవుతున్నారు. మరి నిజంగా ఇంత మంచి పిల్లలు ఈ పాఠశాలలో జాయిన్ అంటే ఇంత పూర్గా ఉన్నటువంటి పిల్లలు ఈ పాఠశాలలో జాయిన్ అయినప్పుడు వీళ్ళకు ఖచ్చితంగా నేను నా వంతుగా మ్యాక్సిమం ఎంతైనా చేయాలన్న సాలిటీ మొత్తం మెట్టైనా మొత్తం ఎంతైనా చేయాలన్న ఆలోచనతోనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాను. ముఖ్యంగా నేను గవర్నమెంట్ సెక్టర్లో చదివే, గవర్నమెంట్ సెక్టర్ అంటే జిల్లా పరిషత్, గవర్నమెంట్ హై స్కూల్, తర్వాత కేజీవి, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ అన్ని గవర్నమెంట్ సెక్టర్ సంబంధించినటువంటి పాఠశాలలో చదివే మొత్తం 10th విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి ఏం చేస్తుందంటే ఎగ్జామ్ ప్యాడ్స్ కంపల్సరీ ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ బేస్లో 6000 ఎగ్జామ్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి. ఎగ్జామ్ ప్యాడ్ మోడల్ జరిగింది. తర్వాత ఇప్పుడు హన్మకొండ, వరంగల్, కాజీపేట్ అర్బన్, తర్వాత వాటి డిస్టిక్లు ప్లస్ ఇటు కరీంనగర్ అవతల మొత్తం అవన్నీ ఎగ్జామ్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము ఒక 10,000 ఎగ్జామ్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. అందులో 6,000 డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక 4,000 ఎగ్జామ్ ప్యాడ్స్కు స్టూడెంట్స్ 10 GP వచ్చిన విద్యార్థులకు ఎంకరేజ్మెంట్ కోసము మెరిటోరియస్ అవార్డ్స్ ఇవ్వడము, తర్వాత ఆర్ఫాన్ విద్యార్థులకు నోట్బుక్స్ ఇవ్వడము, ఇక సామాజికంగా అంటే బయట పరంగా చూడాలంటే చాలా కార్యక్రమాలు చేయడం, వృద్ధులకు వికలాంగులకు దుస్తులు ఇవ్వడము, అన్నదానములు చేయడము, తర్వాత ఈ మెడికల్ మరీ ఆర్థికంగా వెనుకబడి ఉండి మెడికల్ ఫెసిలిటీస్ కూడా అంటే ట్యాబ్లెట్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి చాలా పూర్ ఉన్న వాళ్ళకు ఆర్థికంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. నెట్